అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులరా, మంత్రబలం అది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సాధారణంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం అడుగుతుంటే, సర్వసాధారణంగా ఏమిటంటే ప్రతి మంత్రాన్ని కూడా 500 జపించండి, 1000 జపించండి, ఇలా చేయండి అని చెప్పి సర్వసాధారణంగా ఉంటుంది. కానీ ఈ కార్యక్రమంలో మంత్ర జపముతో పాటుగా ఆరాధనా విధానం కూడా సులభ పద్ధతి లోపల అందరికీ కూడా అనుకూలంగా ఉండేలాగా, అంటే సాంప్రదాయం ఉన్నవాళ్ళు ఆ పద్ధతిలో చేసుకోవచ్చు, సాధారణంగా ఉన్నవాళ్ళు కూడా ఆ పద్ధతిలో చేసుకోవచ్చును. ఆ పద్ధతి లోపల మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. వీటి వల్ల ఫలితాన్ని పొందిన వాళ్ళు మా సంస్థకి తెలియపరిచినట్టయితే ఆనందపడతాం మేము అని జ్ఞాపకం చేస్తూ, గుర్తుపెట్టుకోండి, ఈ మంత్రాన్ని మన వాళ్ళు మీకు అందిస్తుంటారు స్క్రోలింగ్లో. జాగ్రత్తగా రాసుకుని శ్రద్ధగా చదవండి, చదివి ఫలితాలు పొందండి. ఆర్భాటాలకి మాత్రం వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయకండి, దయచేసి. ఇది సూచన. సరే, విశేషానికి వద్దాము. ఇటీవలి కాలంలో, అంటే ఒక 15-20 సంవత్సరాలుగా మన ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారంటే టెలిఫోన్లకి, ఫోన్లకి, సెల్ ఫోన్లకి, టీవీలకి అతుక్కుపోవడం, ఎక్కడెక్కడో ఆటపాటల్లో తిరగడం, విద్య లోపల చూపించాల్సిన ప్రావీణ్యం చూపించకపోవడం ఒకటైతే, కొంతమందికి ఇది అందుకోలేని స్థితిలో మందకొడితనం ఉంటుంది, ఇలాంటిది ఉంటుంది. కొందరికి ఉత్సాహం ఉండదు, దీనికోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. దానికోసం మన సాంప్రదాయంలో చాలా అందమైన సన్నివేశం ఒకటి ఇచ్చారు. ఆ మంత్రం చూడండి. అది పెద్దవాళ్ళు శ్రద్ధగా ఒక 45 రోజుల పాటు రోజు 27 సార్లు చదవండి. పిల్లల చేత 3 సార్లు అనిపించండి. ఈ శ్లోకాన్ని చక్కగా కాగితం మీద రాసి పిల్లల పుస్తకాలు పెట్టుకున్న చోటు ఉంటుంది కదా, అక్కడ అతికించి పెట్టండి. వాళ్ళు చదివినా చదవకపోయినా దృష్టి దాని మీద పడుతుంది. ఇంట్లో పెద్దలు మాత్రం తప్పనిసరిగా 27 సార్లు చదవండి, తల్లి కానీ తండ్రి కానీ. ఇక నైవేద్యం అంటారా, మీ ఇష్టదైవాన్ని పెట్టుకోండి, అక్కడ చేసుకోండి. బాలకృష్ణుని చిత్రపటం పెట్టుకుంటే మరీ మంచిది. వెన్న కానీ, పాలు కానీ, పెరుగు కానీ కాస్త నైవేద్యం పెట్టి అది పిల్లలకి తినిపించండి. అది భోజనంలో కావచ్చు, విడిగా తీర్థంలా కూడా ఇవ్వచ్చును. ఇది ఒక 45 రోజులు చేయండి. తర్వాత మళ్ళీ కొనసాగించండి. అవసరమైతే చక్కటి ఫలితం లభిస్తుంది. ఏమిటా మంత్రం చూడండి. త్వం ఇంద్ర బలాత్ అభిసహసా జాతః ఓజసః త్వం వృషన్ వృషా అసి. మళ్ళీ ఒక్కసారి. త్వం ఇంద్ర బలాత్ అధి సహసా జాతః ఓజసః త్వం వృషన్ వృషా అసి. ఇది ఇంద్రుడు ఆవిర్భవించిన తరువాత దేవతలంతా ప్రార్థన చేస్తూ ఆ ఇంద్రుడిని స్తోత్రం చేస్తున్నారు. ఇంద్రుడు అనగానే మీ దృష్టిలో అక్కడెక్కడ స్వర్గంలో ఉండి గానా బజానా పిచ్చి పిచ్చి తిరుగుడు తిరుగుతాడు, తప్పుడు పనులు చేస్తారు, ఇది అర్థం. కానీ అది కాదు. ఇంద్రుడంటే పరమైశ్వర్యం కలిగిన పరమాత్మ, దేవతలకందరికీ అధిపతి. ఆ కథల్లో అంతరార్థం వేరే ఉంది, తెలియని వాడు పాపం ఇబ్బంది పడతారు. వేదంలో ఇంద్ర శబ్దమే ప్రయోగించబడింది. ఓ భగవంతుడా, త్వం ఇంద్ర బలాత్ అధి సహసా జాతః. నువ్వు పుట్టుకతోటే బలంతో ఆవిర్భవించావయ్యా. పుట్టి పెరిగిన తర్వాత నెమ్మదిగా బలం వస్తుంది చాలామందికి. అలా కాదు, పుట్టుకతోటే బలాన్ని పొందగలిగిన వాడివి నువ్వు. స్వామి, నువ్వు ఎంతటి వాడివయ్యా. అంతేకాదు, నువ్వు ఓజసః త్వం వృషన్ వృషా అసి. ఓజస్సు అంటే శాస్త్ర పద్ధతి తెలిసి ఉండడము, బలము తెలిసి ఉండడము, ఋతుత్వం కలిసి ఉండడంలో నువ్వు వృషా అసి. వృష అంటే ఎద్దని ఒక అర్థం ఉంది, వృష అంటే మేఘం అని ఒక అర్థం ఉంది, వృష అంటే శ్రేష్ఠ అని అర్థం ఉంది. వృషన్, నిన్ను ఆరాధన చేసినట్టయితే మాకు సర్వ విధములైన శుభములు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి, మాకు అదే బలం వస్తుంది, అదే ఆలోచన వస్తుంది, అలాంటి బుద్ధి కూడా మాకు లభిస్తుంది. కాబట్టి భగవంతుడా,
మాకు రక్షణ కలిగించు, మా పిల్లలకి రక్షణ కలిగించు అన్న భావనతో తల్లిదండ్రులు చేయవలసింది శ్రద్ధగా చేసుకోండి. 45 రోజులు మొదటి రోజు చివరి రోజు మాత్రం పాయసం నివేదన చేయండి. ఆ తరువాత ఒకరోజు ఖాళీ ఇచ్చి మళ్ళీ 45 రోజులు, మళ్ళీ 45 రోజులు 3 సార్లు చేయండి. ఇలాగా ఈ లోపల మీ పిల్లల్లో అద్భుతమైన తెలివితేటలు ఉద్బుద్ధమవుతాయి. ఇది గమనించండి. మళ్ళీ ఒక్కసారి ఈ మంత్రం చెప్పుకుందాం. ఏమిటది? త్వం ఇంద్ర బలాత్ అధి సహసా జాత. పుట్టుకతోటే బలంతో పుట్టావయ్యా, శత్రువుని జయించేలాగా ధైర్యంతో పుట్టావయ్యా. ఓజస త్వం వృషన్ వృషా అసి. ఓజస్సు లోపల నువ్వు సాక్షాత్తుగా బలిసిన ఎద్దు ఎలాగైతే ఎన్ని బళ్ళనైతే లాగలుగుతుందో అలాంటి వాడివి నువ్వు. ఆ స్థితి మా పిల్లలకు అందజేయి. ఇది మంత్రము. శ్రద్ధగా పఠించండి, ఫలితాలు పొందండి. స్వస్తి.